హలో అందరికీ, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే పెసరపప్పు మసాలా కర్రీ అయితే చేస్తున్నాను. దానికోసం పెసరపప్పుని ముందే ఒక హాఫ్ అన్ అవర్ ముందే నానబెట్టేసి పెట్టేశాను. నెక్స్ట్ వచ్చేసి ఒక ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకున్నాక ఆవాలు, జీలకర్ర, గ్రీన్ చిల్లీస్ అవి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఆనియన్, గార్లిక్, కర్రీ లీవ్స్ ఇవన్నీ వేసుకొని ఆనియన్ మంచి ట్రాన్స్పరెంట్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. అవి కొంచెం కుక్ అయిపోయిన తర్వాత పసుపు కూడా వేసేసుకొని మిక్స్ చేసేసుకొని పెసరపప్పు కూడా ఇందాక కుక్ చేసుకున్నది కూడా అది కూడా వేసేసుకొని ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్లో ఫ్రై అవ్వనివ్వాలి, రా స్మెల్ పోయేంతవరకు. అది రా స్మెల్ పోయిన తర్వాత టేస్ట్కి సరిపడినంత సాల్ట్, చిల్లీ పౌడరు, కొంచెం కొరియండర్ పౌడర్ వేసేసుకొని మసాలా మొత్తం పప్పుకు పట్టిన తర్వాత వాటర్ కూడా యాడ్ చేసేసుకోవాలి. ఈ మసాలా పప్పు కోసం అయితే నేను ఒక హాఫ్ గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేశాను. ఎక్కువగా యాడ్ చేసుకుంటే పప్పులాగా ఉండదు, మొత్తం సాఫ్ట్గా అయిపోతుంది. సో ఇంకా వాటర్ ఏమీ లేకుండా అయిపోయిన తర్వాత కొరియండర్ వేసేసుకొని స్టవ్ని అయితే ఆఫ్ చేసేసుకుంటే మసాలా పెసరపప్పు కర్రీ అయితే రెడీ అయిపోతుంది. దీన్ని అయితే రైస్ కాంబినేషన్లో మ్యాంగో చట్నీతో అయితే సర్వ్ అయితే చేస్తున్నాను. చపాతీ కాంబినేషన్లో కూడా బాగుంటుంది, మీరు కూడా ట్రై చేయండి.